రోజుకో సిద్ధాంతం, రోజుకో ఇన్స్‌పిరేషన్, రోజుకో వ్యాఖ్య. ఏ అంశం మీద కూడా నిలకడలేనటువంటి జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి మీద ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టులైతే చాలా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. రోజొక నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులైతే పంచులేస్తూ ఉన్నారు. నిన్న ఒకవైపు శ్రీనివాసరావు గారు, మన రామకృష్ణ గారు, మళ్ళీ నిన్న రాత్రికొస్తే బివి రాఘవులు, మళ్ళీ తాజాగా సిపిఐ నారాయణ గారు జనసేన అధ్యక్షుల వారి మీద చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు. నారాయణ గారు ఏమంటారంటే, ఇటువంటి వాళ్ళు జనం మధ్య కాదు ఉండాల్సింది, పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అంటున్నారు. ఏదే సార్ నారాయణ గారు పుస్తకాన్ని అంత మాట అనేసారు మీ మాజీ దోస్తును. 2019లో ఎర్ర జెండె నీయలో అని చెప్పి ఎర్ర సొక్క వేయించారు ఆయనతో కూడా. ఆయన వేసుకున్నాడు, ఆయనతో వేయించేది ఏముంది లేదు. కానీ ఎప్పుడు ఏ సొక్క అయినా మార్చగలుగుతాడు, అన్ని అందుబాటులో పెట్టుకొని ఉంటాడు. ఎర్ర సొక్క, పచ్చ సొక్క, కాషాయ సొక్క, ఏదో ఒక సొక్క అయితే మొత్తం మీద సగం వీళ్ళ జనసేన సొక్క, సగం వేరే సొక్క అయితే ఎప్పుడు కావాలి కదా. ఎప్పుడు ఒకే సొక్క వేసుకొని అయితే రాజకీయం ఆయన ఏం చేస్తారులేండి పాపం. కానీ మొత్తం మీద నారాయణ గారు అయితే ఏకంగా పిచ్చాసుపత్రిలో చేర్పించాలి అంటూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళ నాయకులు ఏంది, ఇటువంటి పార్టీలు ఏంది, ఆయన ఏంది, ఆయన విధానాలు ఏంది అని చెప్పి అంటూ నిన్న చెగువేరా అన్నాడు, మొన్న చెగువేరా అన్నాడు, నిన్న సావర్కర్ అన్నారు, ఈరోజు సనాతన ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం ప్రకారం భర్త చనిపోతే భార్యను కూడా అగ్నిపుల్లో పడేసేయాలి. మరి ఈ 3 పెళ్ళిళ్ళ ఈ వ్యక్తి ఒప్పుకుంటారా, దానికి సమ్మతమేనా అని చెప్పి ఏకంగా పెళ్లిళ్ళ గురించి కూడా నారాయణ గారు చాలా గరంగరం ఉన్నారు. వరుస పెట్టి పిచ్చాసుపత్రులు చేర్పించాలి, 3 పెళ్ళిళ్ళు, అవి ఇవి చాలా ఘాటైన వ్యాఖ్యలు. మామూలుగానే నారాయణ గారు తన మాట తీరు చాలా చాలా ఘాటుగా ఉంటుంది, కొన్నిసార్లు దురుసుగా కూడా ఉంటుంది. మరి ఈ వ్యక్తి మీద, జనసేన అధ్యక్షుడి మీద నారాయణ గారు పట్టలేని కోపంతో ఉన్నట్టున్నారు. ఫ్రస్ట్రేషను, ఆవేదన, ఆగ్రహము తెలియదు కానీ మొత్తం మీద అయితే చాలా చాలా ఘాటుగా తిట్టేస్తున్నారు.